తోప్ అన్న, తోప్ మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై మామూలు హై కాదు. సాటిస్ఫైడ్ అన్న, కంప్లీట్గా సాటిస్ఫైడ్. కంప్లీటా వన్ మ్యాన్ షో, ప్యూర్ వన్ మ్యాన్ షో. నిజంగా అంటే నిజంగా ఏ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఇంత స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించదు, అంత స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించింది. చాలా బాగా ఇచ్చింది అన్న. ఇప్పటి వరకు సినిమా ముందు వరకు తమిళ వాళ్ళకే మంచిగా ఇస్తుండే, తెలుగు వాళ్ళకి సరిగ్గా ఇవ్వట్లే అని అన్నారు. మంచిగా ఇచ్చిండు, బాగా ఇచ్చిండు. గూస్ బంప్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న, ఇంటర్వెల్ బ్యాంగ్. ఎర్ర సముద్రమే కనిపించింది, ఇంకేం కనిపించలే. ఓపనా ఎక్సలెంట్ మామూలు కాదు. ఎక్సలెంట్, పర్ఫెక్ట్ అన్న. ఏం లేదు, ఆయన చెప్పిండు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాలర్ ఎగరేసుకొని బయటకు వస్తారని. చాలా అంటే చాలా బాగా అట్టయ్యారు అన్న, నిజంగా అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ స్పీచ్ అట్టయ్యారు. ఎన్టీఆర్ స్పీచ్, అనిరుద్ కాన్సర్ట్, మళ్ళీ ఫ్యాన్స్ కోసం జాగ్రత్త చెప్తాడు, అవన్నీ మిస్ అయిపోయినుండే. ఫ్యాన్స్ అందరు డిసప్పాయింట్ అయిపోయారు. ఈ స్పెషల్ షో మొత్తం ఫుల్ఫిల్ చేసేసింది అంతే. జై ఎన్టీఆర్. ఖాళీ ఫస్ట్ హాఫ్లోనే ఇట్లా చెప్తారంటే సెకండ్ హాఫ్ ఇక మీ ఓకే వదిలేస్తున్నా. ఆల్రెడీ తారకన్న చెప్పిండు లాస్ట్ 40 minutes 45 minutes ఫ్యాన్స్కి గూస్ బంప్స్ అని. అది ఊహిస్తేనే మెంటల్ ఎక్కిపోతుంది. అందుకే జర చల్లబడతామని చెప్పి థమ్స్ అప్ అవుతుంది. ఇంటర్వెల్ వాళ్ళకైతే సింపేసింది చాలా బ్లాక్ బస్టర్ ఉంది ఇప్పటికే. నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక మూవీ మొత్తం చూసినాక బ్లాక్ బస్టర్ కన్ఫామ్. ఎన్టీఆర్ హిట్. లాస్ట్ 5 లవ్ స్టోరీ ఇప్పుడు వరకు రాలే భయ. లాస్ట్ ఇంటర్వెల్ సీన్ అయితే సింపి వాడేస్తున్నాడు. కాలర్ ఎగిరిస్తానని చెప్పాడు కదా, కాగలు ఎగరేస్తున్నాడు. బరాబర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరిస్తున్నాం భయ. దేవరా అంటే నాది మహబూబ్నగర్ డిస్టిక్, నర్వా మండల్, రాంపూర్ గ్రామం నుంచి 200 కిలోమీటర్ నుంచి వచ్చినాం సినిమా కోసం. ఓన్లీ వెళ్ళిపోతాం అంతే. వెళ్ళినాను, అది ప్రీ రిలీజ్ ఆగిపోయింది. ఆ మీడియా శాతగాక ఆపేశారు. అప్పుడు మేము బాధపడిన, మాకన్నా ఎక్కువ బాధపడిన మా అన్న. అందుకోసం మేము ఏం ఫీల్ కాలే. అన్న ట్వీట్లో చెప్పాడు, మీరు మంచిగా ఇంటికి వెళ్ళిపోండి, మూవీ చూడండి, 27కి పండుగ అన్నాడు. పండుగ లాగానే చేస్తాం. చూస్తాడు బాగా, టైం దొరికితే చూస్తాడు, కన్ఫామ్ చూస్తాడు. వద్దు బాగా ఎలక్షన్లో హోమ్ మినిస్టర్ వచ్చే, మాకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చే మాకు కలిసిన ఆ రేంజ్ మనది. చాలా బాగుంది. అనిత్ రోజు చాలా మంచి ఇచ్చాడు. మీకు ఫ్యాన్ అయిపోతున్నా బాగా ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ బాయ్. రాజమౌళి సెంటిమెంట్ రికార్డ్ బ్రేక్ అయింది. ఎందుకంటే రాజమౌళి తీసిన ప్రతి సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని చెప్తున్నారు. ఈసారి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కొరటాల శివ అంటే కొరటాల శివ అంతే. అనిరుద్ మ్యూజియం గుద్ద ర్యాంపు ఫుల్ గూస్ బంప్స్, ఫుల్ ఎమోషన్, ఫైట్స్ గుద్దాలు ఉంది. ఎర్ర సముద్రం కొరటాల శివ ఏంటో చూపించిండు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న. ఇప్పుడు సముద్రం మీద వెళ్తాడు మొత్తం ఇక అందరినీ. ఇప్పటిదాకా బయట వెళ్ళిండు, ఇప్పుడు సముద్రం మీద వెళ్తాడు ఎన్టీఆర్ అన్న. కొరటాల శివ నుంచి ఎక్స్పెక్ట్ చేసాం చాలా వైలెన్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే కొరటాల శివ చూపించింది ఎన్టీఆర్తో. సరే చూసుకుందాం, ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసుకొని మనం వద్దాము. ఎన్టీఆర్ యాక్టింగ్ చెప్పని అవసరం లేదన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ ఆల్రెడీ మనం చాలా చూసాం. కొరటాల శివ జనత గారు చూసాం ఆల్రెడీ. చెప్పని అవసరం. ఎన్టీఆర్ యాక్టింగ్ అసలు మనం అడగద్దు. ఎన్టీఆర్ యాక్టింగ్ ఆల్ టైమ్ కొట్టేసాం అంతే. ఇప్పుడు అంతా బయట వెళ్ళండి. ఇప్పుడు ఎర్ర రక్తం సముద్రం మీద వెళ్తాడు. ఇప్పుడు ఇక మొత్తం ఇచ్చి పడేస్తాడు ఇక అంతే ఎన్టీఆర్ అన్న. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసాము, అసలు గొంతులు పోతున్నాయి బ్రో. లోపల మాత్రం ఏంటంటే చాలా గొడవలు అవుతున్నాయి. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాగా ప్రిపేర్ అయ్యాడండి బ్రో. ఒక హై ఎలిమెంట్ కాదు, టన్నులు ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ కూడా అన్న చెప్పాడు 40 minutes అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని. చాలా ఈగర్కి వెయిటింగ్. అంటే ఆకలితో ఉన్న సింహానికి హంగర్నెస్ ఎక్కువ అయిపోద్ది.
ఇప్పుడు సెకండ్ హాఫ్కి అంతే హంగర్నెస్ ఉంది. పిలిచి దాని తర్వాత మాత్రం మొత్తం ఫస్ట్ హాఫ్లో హైలైట్ ప్రతిదీ హైలైటే బ్రో. ఒకటి చిన్న పీస్ చెప్పడానికి లేదు. సినిమా హైలైట్ పేలేటట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గొంతులు పోతున్నాయి, టపాకాయలు బయట వెలుస్తారు కనుక అంతా ఎర్ర సముద్రం ఉంది లోపల. మనకి బయట అనిపిస్తుంది కానీ లోపల థియేటర్ అంతా ఎర్ర సముద్రమే. బేసిక్గా అనిరుద్ధ్ ఇచ్చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ చితకొట్టాడు. చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూ లవ్ ఇట్. తారక్ అన్న యూఆర్ గ్రేట్ అంతే. థ్యాంక్స్ ఆల్ హైల్ టైగర్. నా సినిమా బ్లాక్ బస్టర్ ఇది చాలు. సినిమా సూపర్ అదిరిపోయింది.